అందరూ పరకాల భూమిని స్వాగతం చెప్తాం. మనం కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో తనికెడ భరణి గారు మన ఆత్మీయ నటుడు, దర్శకుడు. మిథునం చిత్రం విడుదలై 14 ఏళ్ళయింది. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను ఒక సినీ పరిశోధకుడుగా, బయోగ్రాఫర్గా, అనేక పుస్తకాలు రాసిన వ్యక్తిగా నా యొక్క పరిశోధనా క్రమంలో తెలుగులో ఇప్పటి వరకు దాదాపు 6400 సినిమాలు వచ్చాయి. 1932 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మనకి 6400 సినిమాల వరకు వస్తే ఎవ్వరూ కూడా 2 పాత్రలతో సినిమా తీలే. ఇది కేవలం భరణి గారు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంటింగ్ అంటాం. ఇది 2 పాత్రలతో ఒక 20-30 మంది ఉన్న ఫీల్ ఉంటుంది ఆ సినిమా చూస్తుంటే. అంటే అంత సందడిగా, అంత కనెక్ట్ అయిపోతాం. ఇటువంటి ఒక ప్రత్యేకమైన మూవీ ఇంతవరకు రాలా, ఇక వస్తుందా అంటే ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి దీన్ని మా తనికెళ్ళ భరణి గారి మిత్ర బృందం అంతా కూడా, మా సంస్థ సభ్యులందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేయాలి. 14 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఇది కరెక్ట్ వారి జన్మదినం రోజునని ఇంత ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంటింగ్ మూవీని మరొక్కసారి సెలబ్రేట్ చేసుకుందామన్న ఒక ఈ అవకాశంలోనే వారు మరొక కానుక ఇచ్చారు. ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ అంతా కూడా ఒక పుస్తకంగా జనానికి అందిస్తే అది ఇంకా బాగుంటుంది అని వారు తలవటం. ఆ పుస్తకం ఇప్పుడు మీ అందరికి అందుబాటులో వస్తుంది. అలాగే భరణి గారి అత్యంత ప్రియమిత్రులు ఎంఎస్ సూర్యనారాయణ గారు కూడా వారి యొక్క రచన శైలులన్నింటినీ పరిచయం చేస్తూ ఇంకొక పుస్తకాన్ని వారు రాయటం జరిగింది. ఇటు పక్కన ఉన్న ఈ పుస్తకం అండి, శివ సౌరభాలు. అది కూడా ఆవిష్కరణ ఈరోజు జరగబోతుంది. కళాకారుడికి ఎప్పుడైనా సరే కడుపు నిండేది, మనసు నిండేది హాలు నిండినప్పుడే. చాలా సంతోషం. 14 ఏళ్ల అనంతరం ఈ సినిమా ఇంకా పచ్చగా ఉందని అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తెలిసింది. నాకు చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నాకు అత్యంత ఆత్మీయులు, గురుతుల్యులు, దేశం గర్వించదగ్గ మా వరప్రసాద్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆ పక్కన ఆ సినిమాకి టెక్నీషియన్గా, రచయితగా, మహాకవిగా మారేడు దళాల వనంతో పోల్చిన మా జొన్నవితులు గారిని ఒక్కరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మిథునం ఈ యజ్ఞం ఒక్కరితో అయ్యేది కాదు కాబట్టి నా జీవిత భాగస్వామి భవానీని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాను. క్లుప్తంగా ఒక వాక్యంలో ఉన్నారు కాబట్టి, మిథునం, ఆ కథనం, ఆ మదనం అద్భుతం. ఒక వాక్యం అయితే అయిపోయింది. రెండో వాక్యం చెప్పి ముగిస్తాను. నక్షత్రాల్లో అశ్వని, భరణి అని రెండో పేరు, కానీ ఆయన అద్వితీయుడు. నమస్కారం. మహారచయిత, నాటక ప్రయోక్త, దివ్యమైనటువంటి కవిత్వాన్ని రచించి జాతికి తేలిక పదాలతో శివభక్తిని కలిగించే విధంగా పాడినటువంటి శివభక్తి తత్పరుడు, స్నేహహృదయుడు భరణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మిథునం గురించి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా నా అంత చెప్పగలరు,
ఇంకా సమయం ఇస్తే నాకంటే కూడా ఎక్కువ చెప్పగలరు. కనుక నేను మీకు ఏమీ చెప్పక్కర్లా. మనకి ప్రయోగాత్మకమైన చిత్రాలు తీసినటువంటి దర్శకులు మనకి ఎంతోమంది ఉన్నారు. కమర్షియల్ సినిమాలు తీసినటువంటి దాసనారాయణరావు గారు కూడా నీడ అని ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాత్మక చిత్రం తీశాడు. అట్లా ఎంతోమంది ఈ రోజున సంగీతం ఆయన చేసినటువంటి సినిమాలు అవన్నీ మీకు చెప్పక్కర్లేదు. ఎంతోమంది గొప్ప గొప్ప ప్రయోగాత్మక చిత్రాలు తీసినటువంటి గొప్ప ఉన్నతోన్నతమైనటువంటి దర్శకులు వాళ్ళ కోవలోకి ఒక్క సినిమాతో వెళ్ళిపోయాడండి. అది ఆయన ప్రతిభ. ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు తీయాలని, ఆ సినిమాలకి మొదటి ఆట నుండి కూడా హాల్లో కిటకిటలాడుతూ ఇలా రసజ్ఞులైన ప్రేక్షకులు ఉండాలని కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ యొక్క క్లుప్తత మీకు అర్థమై ఉంటుందని మీరు కిందికి వెళ్ళిపోవచ్చు అందరూ. ఇప్పుడు నా శివ సాహిత్యం మీద వివరణ రాస్తున్నాడు ఎంఎస్ సూర్యనారాయణ. ఆ పుస్తకావిష్యానికి నా సోదరుడు సాయి కుమార్ని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అలాగే నా కోసం ప్రత్యేకంగా ఇష్టంగా వచ్చిన దర్శక కుటుంబంలోని దర్శకులు ఎవరు వస్తారు వాళ్ళందరూ ఒక్కసారి వేదిక మీద ఒక ఫోటో కోసం. డైరెక్టర్స్ శివనాగేశ్వరరావు గారు, ఇంకా ముప్పలనేని శివ గారు, విఎన్ ఆదిత్య గారు, ఓన్లీ ఎవరైనా నీకు పేర్లు నేను చెప్పలేకపోయినా నాకు కనపట్లేదంటే వెలుగు లేక కనపట్లేదు, కళ్ళు కనపట్లేదని గారు నా ఉద్దేశం. మాదాల్ రవి గారిని, విమలక్క గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రచయిత శ్రీరమణ గారు రాసిన అద్భుత కథనం మన మిథునం. అలాగే మా అన్నయ్య భరణి గారి దర్శక మనస్సు పడిన మదనం మన మిథునం. వృద్ధాప్యంలో ఆది దంపతుల ప్రేమానుబంధం మన మిథునం. ఉత్తమ సాంకేతిక నిపుణుల సంగమం మన మిథునం. అలాగే బాలు అన్నయ్య, లక్ష్మీ అమ్మ వాళ్ళ నట విశ్వరూపం మిథునం. సో ఈ మిథునోత్సవంలో ఈరోజు ఇలా పాలు పంచుకోవడం. ఆయన పుట్టింది జగన్నాథపురం. ఆయన మనకు ఆ మహాశివుడిచ్చిన వరం. ఆటకదరా శివ అన్న, శభాష్రా శంకర అన్న ఆయనకే చెల్లు. అటు రచన ఇటు నటన ఆయన రెండు కళ్ళు. అన్నయ్య మిమ్మల్ని దీవించాలి ఆ ముక్కోటి దేవుళ్ళు, మీరు జీవించాలి నిండు నూరేళ్ళు. పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య మాట ఎప్పుడు నా నోటగా చెప్తూ ఉంటాను. నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది మన వేడుక. అలాగే సంజయ్ గారికి నిజంగా ఇంత అద్భుతంగా ఈరోజు అన్నయ్య పుట్టినరోజుని ఇలా. అలాగే ఎంఎస్ అనగానే ఫస్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తుకొస్తారు ఆ గానానికి. అలాగే సంగీతానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఇందాక వస్తుంటే ఎంఎస్ ధోని క్రికెట్కి. అలాగే ఈవిడు మా పొట్టోడు రచయితగా రచనకి మా ఎంఎస్. సో ఈరోజు ఈ పుస్తకావిష్యంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాగ మీరందరూ వచ్చి ఈరోజు ఎంతో 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 ఆనందంగా ఉంది. శుభ సాయంత్రం, శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. రవీంద్ర భారతి మెట్లెక్కాలని ఎంతమందో కళలు కంటూ ఉంటారో ఆ కళని మా అన్నయ్య పుట్టినరోజు నాడు ఇవాళ నిజం చేసుకున్నాను. ఇది చాలా గొప్ప విషయం. రెండో విషయం ఏంటంటే ఇది నెల రోజుల్లో రాశాను కాదు, 30 సంవత్సరాల పాటు అన్నయ్యతో ఉండి అన్నయ్య తాలూకా శివతత్వాల్ని విని 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 ఆకలింప చేసుకుని వాటిని 30 రోజుల్లోకి కుదించుకుని రాసిన ఒక పుస్తకం ఇది. ఇవాళ సంజయ్ కిషోర్
ఈ పుస్తకాన్ని ఇలా ఆవిష్కరించడం, అట్లాగే మా అన్న సాయి కుమార్ రావడం, మీ అందరి సమక్షంలో ఈ పుస్తకం విడుదల కావడం నా జన్మ ధన్యం. అందరికీ నమస్కారం. మిథునం పుస్తకం ప్రచురణకి సమస్త బాధ్యతలు తీసుకుని కరెక్ట్గా 2 రోజుల్లో మా చేతిలో పెట్టిన నా ఆత్మ బంధువు పురాణ పండ శ్రీనివాస్ గారు ఎక్కడున్నా, అలాగే ఆ పబ్లిషర్ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ వేణుగోపాల్ వారికి సర్వతా కృతజ్ఞని. ఇప్పుడు మిథునానికి పనిచేసిన వాళ్ళందరూ ఒక్కసారి వేదిక మీదకి వస్తే వాళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చి దీంతో ఈ కార్యక్రమాలన్నీ సమాప్తం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో మిథునం సినిమా ప్రదర్శన. ధన్యోస్మి. ఏ రాకేశ్వర్, రోజు కాస్త ఉడకేసుకుంటున్నారా లేదా వారాల తరబడి ఆ దిగ్మాల ఫ్రిడ్జ్లోనే తింటున్నారా? అక్కడ టైం ఎంత అయిందిరా? పడుకో. సరే, అది బాగుంది కదా, అడిగాను. అటాచ్మెంట్ ఉండాలి. కన్నవాళ్ళ కోసం మీ అమ్మగారు ఎప్పుడైనా వచ్చారా? నువ్వు వాళ్ళ గురించి ఆలోచించారా? కనీసం పశువుకుందా లేకపోతే ఎలా మనుషులకి? ఇదిగో